వైజాగ్ ఎయిర్‌పోర్ట్ ఒక జ్ఞాపకంగా మారుతుందా? ఇప్పుడు విశాఖ వాసులు అదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ జూలై రెండో వారం నుంచి దాదాపుగా అక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన అపాయింట్మెంట్ ప్రారంభోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలకి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అట్లాగే సీఎం చంద్రబాబు నాయుడు తదితరులు కూడా తీసుకున్నారు. అయితే ఒక రకంగా జూలై తొలి వారంలోనే అంటే 7-8 తేదీల్లో ప్రధాని వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ట్రయల్ రన్ ముగిసిన దశలో యథావిధిగా అంటే ఏదైతే డేట్ ఫిక్స్ చేశారో ఆ డేట్‌కి ఖచ్చితంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్ నుంచి రాకపోకలు కొనసాగే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి కొంత దూరం అవ్వడం అలాగే విశాఖ నుంచి దాదాపుగా 60 కిలోమీటర్ల దూరం అంటే గాజువాక నుంచి అట్లాగే విశాఖ నగరం నుంచి చూసుకుంటే 48 కిలోమీటర్లు అంటే 2-3 గంటల వ్యవధి సమయం ప్రయాణం పడుతున్న దశలో ప్రజల నుంచి కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఈ దశలో కూటమి ప్రభుత్వం ప్రధానంగా ఏపీ ప్రభుత్వం ఇక్కడ నుంచి ఏసీ బస్సులు విశాఖలోని 3 టెర్మినల్ పాయింట్లు పెట్టి అక్కడ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కు ప్రతి ఫ్లైట్కి కొన్ని గంటల ముందు ఏసీ బస్సులు ఉచితంగా కొంతకాలం నడపాలని ఒక ప్రతిపాదన వచ్చింది. అయితే ఇవన్నీ ఎన్ని అయినప్పుడు కూడా విశాఖ ఎయిర్పోర్ట్కు విశాఖ ప్రజలకు ఎంతో అనుబంధం ఉంది. దాదాపు 1963 అంటే దాదాపుగా కొన్ని సంవత్సరాల క్రితం ఇది వచ్చిన ఎయిర్పోర్ట్ కాదు. చాలా దీర్ఘకాలికంగా ఉన్న అనుబంధం. విశాఖ నగరం అభివృద్ధిలో ఒక రకంగా వైజాగ్ పోర్ట్, రైల్వే, ఆ తర్వాత విశాఖపట్నం ఎయిర్పోర్ట్, ఆ తర్వాతే స్టీల్ ప్లాంట్, ఎన్టీపీసీ ఇట్లాంటి కంపెనీలు వచ్చాయి. ఖచ్చితంగా విశాఖ నగరం విస్తరించడానికి, అభివృద్ధి చెందడానికి, ప్రజల ఆర్థిక పరిస్థితి ఎదగడానికి విశాఖ ఎయిర్పోర్ట్ ఒక కీలకం. ఇక ప్రతి ప్రాంతంలో అంటే ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ప్రతిపాదనలు చేస్తుంది. చివరికి చూసుకుంటే అమరావతి ప్రాంతంలో ఇప్పుడున్న గన్నవరంతో పాటు మరొక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన జరుగుతుంది. ఇట్లాంటి సమయంలో విశాఖ లాంటి ఒక కీలక నగరానికి భోగాపురంతో పాటు విశాఖ ఎయిర్పోర్ట్ కొనసాగించడం అవసరం ఖచ్చితం అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పుడు విశాఖ నుంచి భోగాపురానికి విస్తరిస్తున్న దశలో అదే రకంగా విశాఖలో కూడా ఎయిర్పోర్ట్ రాకపోకలకు ప్రయాణికుల తాకిడి యథావిధిగా ఉంటుందనే అభిప్రాయం కూడా ప్రజలు వ్యక్తం అవుతుంది. అయితే ఈ విషయంపై ప్రజలు ఈ రకంగా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయంగా వివిధ రకాల చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే కూటమిలో భాగస్వామ్యమైన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పదే పదే విశాఖ ఎయిర్పోర్ట్ కొనసాగించాలని చెప్తున్నారు. తాజాగా చూసుకుంటే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాటే మేము ఏకీభవిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఎయిర్పోర్ట్ కొనసాగించాలని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. ఈ దశలో ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఏ రకంగా ఉంది? కొన్ని ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు చేయాలి, కొత్తగా నిర్మించాలనే ఒక ఆలోచన ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు విశాఖ ఎయిర్పోర్ట్ కొనసాగించదు? నిజంగా ఇది డిఫెన్స్ భాగస్వామ్యం అయినట్లయితే దేశంలోని చాలా ఎయిర్పోర్ట్లు డిఫెన్స్ భాగస్వామ్యంతో కొనసాగుతున్నాయి. అదే రకంగా ఇక్కడ కూడా విశాఖ ఎయిర్పోర్ట్ కొనసాగించాలన్న డిమాండ్ వినిపిస్తుంది. దీనిపై ఉధృతంగా ఒక ఉద్యమం కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు కూడా విశాఖపట్నంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, విశాఖపట్నం.